యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అసలు పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ మీద అసలు టీమ్ యూనిట్ చెప్తున్నది ఏంటి, ఫీల్డ్లో జరుగుతుంది ఏంటి, ఈ వీడియోలో విశ్లేషణగా మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు 6 రోజులకు కలిపి మనకి పోస్టర్ రిలీజ్ చేశారు. ఎంత కలెక్ట్ చేసింది, గ్లోబల్గా డొమెస్టిక్గా ఎంత కలెక్ట్ చేసింది అనేది రిలీజ్ చేశారు. 6 రోజులకు కలిపి 1000 కోట్లని వేశారు. మనకి కొన్ని పేజెస్ నుంచి వస్తున్న సమాచారం వరకు, లేకపోతే బుక్ మై షో కావచ్చు, లేకపోతే ట్రాకింగ్ మనకి సినీ వర్గాల నుంచి వచ్చినటువంటి సినీ విశ్లేషకులు చెప్తున్నటువంటి ఇది ఎంతవరకు నిజం, ఈ కలెక్షన్స్ ఎంతవరకు వస్తున్నాయి. జనరల్గా పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ 292 కోట్లను వేసింది. అందులో ఏంటంటే మనకి ముందు రోజు ప్రీమియర్స్ వచ్చాయి, దానికి తగ్గట్టు టికెట్ రేట్స్ కూడా 450 దగ్గర నుంచి ఉన్నాయి. సింగిల్ థియేటర్లో అయితే 350 నుంచి, ప్రీమియర్స్ వరకు అయితే కొన్ని చోట్ల 2500 దాకా ఉంది, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో. పోనీ తర్వాత రోజు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇలా ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, స్పెషల్ జీవోలు ఇచ్చి మొదటి రోజుకి 6 షోల పర్మిషన్ ఇచ్చింది. 6 షోలు ప్లస్ ప్రీమియర్స్ మొత్తం కలిపితే 7 షోలు అవుతాయి. ఈ విధంగా లెక్కేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 1400 థియేటర్ల దాకా ఉన్నాయి. అందులో 1200 థియేటర్ల నుంచి 1300 థియేటర్ల దాకా కేవలం పుష్ప 2 మూవీని రిలీజ్ చేయడం జరిగింది. ఈ లెక్కన వేసుకున్న టికెట్ రేట్లు హైక్ ఉండడం వల్ల, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనకి 12,000 థియేటర్లో సినిమా రిలీజ్ చేశారు కాబట్టి 292 కోట్లు అనేది సహజమే అనిపిస్తుంది. ఓకే, ఇందులో జెన్యూన్ వచ్చిండొచ్చు అనేది తెలిసిపోతుంది. టికెట్ హైక్ ఉంది, దానికి తోడు మొదటి రోజు సినిమాకున్న క్రేజ్ అలాంటిది. తర్వాత రెండో రోజు చూసుకుంటే సినిమా యూనిట్ వచ్చేసి 449 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసింది. అంటే మొదటి రోజు వచ్చేసి 292 కోట్లు, రెండో రోజు వచ్చేసి 150 కోట్లు, రెండు కలిపితే 449 కోట్లుగా సినీ యూనిట్ అనేది ప్రకటించింది. ఈ విధంగా లెక్కేసుకుంటే మూడో రోజు 172 కోట్లు కలిపితే 621, నాలుగో రోజు వచ్చి 208 కోట్లు, అంటే సాటర్డే. అది ఎక్కడ కలెక్షన్స్ ఎంతవరకు అవుతున్నాయి, బుక్ మై షోలో ఎక్కడి వరకు బుక్ అవుతున్నాయి అనేది కూడా మీకు ఆల్రెడీ చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ మీకు చెప్పాయి. 5వ రోజుకి వచ్చేసరికి వాళ్ళకి 829 కోట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. క్షమించండి, 4వ రోజు వచ్చేసరికి 829 కోట్లు, 5వ రోజు వచ్చేసరికి 922 కోట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే 6వ రోజు ఈ రోజుకి వచ్చేసరికి 1000 కోట్ల పోస్టర్ను రిలీజ్ చేశారు. వాళ్ళు సినిమా యూనిట్ చెప్తుంది ఏంటంటే ఇది బాహుబలి 2ని క్రాస్ చేసింది ప్రస్తుతానికి, అలాగే దంగల్ సినిమాను క్రాస్ చేయబోతుంది అన్నట్టు సినిమా యూనిట్ అనేది కాన్ఫిడెన్స్తో ఉంది. మరి ప్రొడ్యూస్తో కలిపినటువంటి సినిమా యూనిట్ అంతా కూడా కాన్ఫిడెన్స్తో ఉంది. ఈ విధంగా లెక్కలు వేసుకుంటూ పోతే దంగల్ని దాటిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరికీ తెలిసిందే, దంగల్ మూవీ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ చేసింది, 2000 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. అందులో మనకి ప్రపంచం వ్యాప్తంగా మొదటి రిలీజ్లో దానికి 700 కోట్లే వచ్చాయి. యాక్చువల్గా సెకండ్ రిలీజ్ చేశారు చైనాలో, అక్కడ 1300 కోట్లు వచ్చింది. సో ఆ విషయం మీ అందరికీ తెలిసింది. అయితే బాహుబలి 2 ఒక్కటే జెన్యూన్ హిట్. అందులో 1760 కోట్ల దాకా బాహుబలి 2 అనేది మూవీ కలెక్ట్ చేసింది. సో అందులోనూ ఒక్క బాలీవుడ్లోనే అది 1000 కోట్ల దాకా గ్రాసం రాబట్టింది. అదేవిధంగా 600 కోట్ల దాకా నెట్ రాబట్టింది బాహుబలి 2. కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం హిందీలోనే భారీ కలెక్షన్స్ వస్తున్నట్టు ప్రచురిస్తూనే ఉంది. ప్రతిరోజు విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్స్తో యొక్క రీతి ఎలా ఉందంటే, సినీ విశ్లేషకులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంది ఇలా నిజంగా కలెక్షన్స్ వస్తున్నాయా, ఏమన్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ని సంతృప్తిపరచడానికి వీళ్ళు ఏమైనా
పోస్టర్లలో రిలీజ్ చేస్తున్నారని అపనమ్మకం అనేది ప్రజల్లో ఏర్పడింది. సో దీనికి తగ్గట్టు వీళ్ళు పోస్టర్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఏ రోజు కూడా 100 కోట్లు తగ్గట్లే. గత 4 రోజుల నుంచి ప్రతిరోజు 100 కోట్ల పైన వేస్తున్నారు. సో ఈ విధంగా లెక్కేసుకుంటే 20 రోజుల్లో 2000 కోట్లు అయిపోతాయి. బహుశా వాళ్ళు అవతార సినిమా క్రాస్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. అందువల్ల ఇలా కలెక్షన్లు చేస్తూ ఉన్నారని మాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో మీ విషయాలు కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ సినిమా గురించి విశేషాలు మాట్లాడుకుంటే నార్త్ అమెరికాలో మాత్రమే 10 మిలియన్ గ్రాస్ వచ్చేసిందని సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ 6 డేస్ కలిపి 10 మిలియన్ గ్రాస్ అంటే మిలియన్ US$ అంటే మనకి 8,50,00,000. ఈ లెక్కన మనం వేసుకుంటే 85 కోట్లు వచ్చినట్టు మరి సినిమా యూనిట్ ప్రకటించింది. అక్కడేమో థియేటర్లో వెలవెలబోతున్నాయి. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు, ఎటు చూసినా బుక్ మై షోలోనేమో టికెట్స్ బుక్ చేసుకోవట్లేదు. పోనీ ఆఫ్లైన్ టికెట్లు తెగుతున్నాయంటే తెగట్లేదు. ఒక్క నార్త్ బెల్ట్కి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రమే సినిమా అంతంత మాత్రంగా ఆడుతున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మీకు ఎంతవరకు ఇది నిజం అనిపిస్తుంది, అబద్ధం అనిపిస్తుంది అనే విషయాన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మనకి తెలంగాణ గవర్నమెంట్ 19 రోజులు ఇచ్చింది. 18 రోజులు సినిమా యూనిట్ ప్రైజ్ పెంచుకోవచ్చు, హైక్ చేసుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా ఆంధ్ర ప్రభుత్వం అయితే కేవలం 12 రోజులు మాత్రమే హైక్ పెంచుకోండి అన్నట్టు జీవో రిలీజ్ చేసింది. కానీ సినిమా యూనిట్ మాత్రం కేవలం 5 రోజుల్లోనే టికెట్ ప్రైజ్ తగ్గించేసింది. బహుశా ఎందుకు తగ్గించేసి ఉంటుంది? నా ఉద్దేశం వరకు సినిమా యూనిట్ తగ్గించడానికి గల కారణం థియేటర్కి జనాలు వెళ్ళడం లేదు. జనాలు వెళ్ళకపోవడం వల్లే థియేటర్ యాజమాన్యము తర్వాత డిస్ట్రిబ్యూటర్ యాజమాన్యం కలిపి సమన్యాయంగా ఆలోచనతో ఒక డెసిషన్కి వచ్చారు. అదేంటంటే టికెట్ ప్రైజెస్ తగ్గిస్తే అప్పుడైనా థియేటర్కి వస్తారనే ఉద్దేశంతో మొత్తానికి 5 రోజులకి టికెట్ ప్రైజెస్ని తగ్గించేశారు. ఇప్పుడు 250కే వచ్చేస్తుంది. సినిమా చూసేయచ్చు. మల్టీప్లెక్స్లో 350, సింగిల్ స్క్రీన్స్లో 200 నుంచి 250 వరకే ఉంది అంతే. సో ఆ విధంగా ప్రైజెస్ని తగ్గించేశారు. అక్కడ అర్థమైపోతుంది సినిమా యూనిట్ అనేది ఫేక్గా ప్రచారం చేస్తుందని. బట్ వాళ్ళు నిజంగా ఫేక్గా ప్రచారం చేసినా నష్టపోయేది ఎవరంటే బయ్యర్లు. 50 లక్షలు పెట్టాల్సిన దగ్గర వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టుకున్నప్పుడు సినిమా యాజమాన్యమేమో దాన్ని ఇప్పటికే 3 రోజులు 4 రోజులకి 75 లక్షలు వచ్చినట్టు చూపిస్తే అక్కడ ఫీల్డ్లో చూస్తున్నట్లయితే 35 లక్షలు 40 లక్షలు వచ్చి ఉంటుంది. ఇప్పటికే ఇంకా 50 కనీసం ఏం లేదన్నా మినిమం ఒక 50 లక్షలు వచ్చిండొచ్చు 1 కోటి రూపాయలకు కొంటే. కానీ సినిమా యూనిట్ మొత్తం 75-80 లక్షలు వచ్చినట్టు పోస్టర్లు రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల నష్టపోయేది ఎవరంటే బయ్యర్లు. ప్రొడ్యూసర్లు బాగానే ఉన్నారు, హీరో బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు, బయ్యర్లు నష్టపోతున్నారు. సో ఈ విషయం గురించి చాలా వరకు సినీ వర్గాల నుంచి కూడా హీరో రానా కూడా మాట్లాడాడు. అదేవిధంగా మిగిలిన సినీ ప్రొడ్యూసర్స్ కూడా ఈ విషయం మీద స్పందించారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో అనేది కూడా మీ అందరికీ తెలుసు. కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ముందు గడిచినటువంటి ప్రెస్ మీట్లో ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పోస్టర్లు రిలీజ్ చేస్తాం, అందులో కొంతవరకే ఫేక్ ఉంటుంది, మిగిలిన వరకు కాస్త వరకు ఒరిజినాలిటీనే మేము బయట పెడతామన్నట్టు మాట్లాడడం జరిగింది. ఆ విషయం మీరు కూడా చూసే ఉంటారు. ఒక బిగ్ ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు మాట్లాడడం జరిగింది. అది కేవలం కొంతమంది ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే అలా రిలీజ్ చేస్తాం అనేసి. ఒకవేళ ఇందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. సో నిజంగా అన్ని 100 కోట్ల కలెక్షన్స్ వస్తే ఒక తెలుగువాడిగా మనం అందరూ చాలా గర్వపడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ఇండస్ట్రీకి అన్ని 1000 crores హిట్స్ మన ఇండస్ట్రీకే ఉన్నాయి. బాహుబలి 2 ఉంది, RRR, కల్కి, ఇలా ఇప్పుడు మన పుష్ప. ఒకవేళ ఇది నిజమైతే 1000 crores కలెక్ట్ చేసిన మూవీస్లో అత్యధికంగా తెలుగు ఇండస్ట్రీ నుంచే 4 ఉన్నాయి ఇప్పుడు దాకా. అయితే తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకటి కూడా లేదు, బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2 ఉన్నాయి. సో ఈ విధంగా లెక్క వేసుకుంటే కర్ణాటక
కాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒకటి ఉంది. సో ఇండియన్ ఇండస్ట్రీని వెళ్తున్నటువంటి సినిమా వుడ్ ఏదైనా ఉందంటే అది ఒక టాలీవుడ్ మాత్రమే. అది అందులో అతిశయోక్తి ఏం లేదు. అక్కడ జనాలు కూడా బాగా ఇష్టపడుతున్నారు తెలుగు మూవీస్ని. కానీ ఇలా ఫేక్ కలెక్షన్స్ చేయడం వల్ల నష్టపోయేది బయర్లు. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకుని సినిమా యూనిట్ జెన్యున్ లెక్కలు వేసుకుంటే ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. ఒక తెలుగువాడికి మనకి చాలా బాగుంటుంది, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఫేక్ ఇలా కంటిన్యూ అయింది అనుకోండి, ఒక 10-15 సంవత్సరాల తర్వాత మనము ఈజీగా అవతార్ 2 కలెక్షన్లు దాటేస్తాం. అదొక దాన్ని 4,000 కోట్లు బడ్జెట్ పెడితే దానికి 10,000 కోట్లేమో వచ్చింది. సో నెక్స్ట్ 10,000 కోట్లు వేసేసుకుంటాం సింపుల్గా ఒక 10 ఏళ్ళ తర్వాత. సో అవన్నీ లేకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే జెన్యూన్గా మన యొక్క ప్రాఫిట్ గ్రాస్ ఎంత వచ్చింది, నెట్ ఎంత వచ్చింది ప్రజలకు తెలియజేస్తే అది బాగుంటుంది. ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ది గ్లోయింగ్ స్టార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.